హలో గైస్, ఈ రోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అంటే ఎక్కడో కాదు, మా ఇంటి పక్కనే. ఇవాళ తను మనకు ఒక స్వీట్ రెసిపీ చూపించబోతుంది. అదేంటో చూద్దాం దా. హాయ్, ఇవాళ ఏం స్వీట్ చేయబోతున్నావు మా వాళ్ళ కోసం? ఈ రోజు నేను బీట్రూట్ హల్వా చేయబోతున్నాను విత్ ఈజీ టిప్స్. కొన్ని ఈజీ టిప్స్ తో. బీట్రూట్ హల్వా అందరు చేసుకుంటారు, బట్ ఇంకొంచెం ఈజీగా తను చూపిస్తుందంట. ఎలాగో చూద్దాం. స్టార్ట్ చేద్దామా? ఓకే. ఇప్పుడు ఈ హల్వాకి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి? కొన్ని డ్రై ఫ్రూట్స్, మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులో కాజు, బాదం అండ్ కిస్మిస్ యాడ్ చేసా. ఓకే. తర్వాత షుగర్, 2 కప్స్ షుగర్ కావాలి. బీట్రూట్ ఇది ముందుగా తరిగి పెట్టుకోవాలి. ఒక 1/2 kg ఉంటుంది ఇది. ఓకే. కాల్చి చల్లార్చిన కొన్ని పాలు, 100 ml పాలు. ఓకే. లాస్ట్గా ఇలాచి, ఒక 6 or 7 ఇలాచి. ఓకే. ముందుగా మనం 2 స్పూన్స్ గీ తీసుకొని డ్రై ఫ్రూట్స్, 2 స్పూన్స్ గీలో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువ రోస్ట్ అవసరం లేదు, జస్ట్ చిన్న కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇదే నెయ్యిలో కొంచెం మనం ఈ ముందుగా తరిగి పెట్టుకున్న బీట్రూట్ తురుముని వేసుకోవాలి. ఓకే. దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యిలో మంచిగా వేపించుకోవాలి. ఒక 5 minutes రోస్ట్ చేసుకోవాలి దీన్ని. 5 minutes తర్వాత చూద్దాం ఎలా ఉంది. కొంచెం దగ్గరికి అయింది కదా. 5 minutes తర్వాత ఇలా కొంచెం దగ్గరకు అయింది, బట్ ఇంకొక 5 minutes మనం ఇలా వేపుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోయి ఆ గీ కొంచెం పైకి రావాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. 10 minutes అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఇది 1/2 kg బీట్రూట్ తురుము కాబట్టి మేము టోటల్ ఒక 10 to 15 minutes గీలో వేయించుకున్నాము. క్వాంటిటీని బట్టి వేయించుకోవాలి. ఒక 1/2 kg అయితే తక్కువ టైం పడుతుంది, క్వాంటిటీని బట్టి. నెక్స్ట్ ఏం చేయాలి? 300 ml మిల్క్. ఓకే. నెక్స్ట్ మిల్క్ వేసుకోవాలంట. ఇది 500 grams బీట్రూట్లో 300 ml మిల్క్ వేసుకోవాలి. కొంతమంది మిల్క్ లేకుండా చేసుకుంటారు, బట్ ఇది విత్ మిల్క్ టేస్ట్ బాగుంటుందంట. నేను ఫస్ట్ టైం తిన్నాం, చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడు పాలు వేసుకున్నాం కదా, ఇది ఒక 5 minutes మగ్గాలి. ఇది మొత్తం ఇంకిపోయి గీ పైకి రావాలి. ఒక 5 to 6 minutes పడుతుంది. చూద్దాం. 5 minutes అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఇది కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? 2 cups షుగర్ వేసుకోవాలి ఇందులో. మీరు షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ తగ్గ. నేనైతే 2 cups వేసుకుంటున్నా. ఓకే. 1/2 kg బీట్రూట్ తురుముకి 300 ml పాలు, 2 cups షుగర్. దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత టైం పడుతుంది? ఒక 5 minutesలో అయిపోతుంది. ఇందులో చిన్న టిప్ ఏంటంటే, ఈ కిస్మిస్ ఉంది కదా, టిప్ అంట, చెప్పు టిప్. ఈ కిస్మిస్ ఉంది కదా, కిస్మిస్ ఇందులో వేసుకుంటే ఇందులో ఉన్న ఎక్సెస్ లిక్విడ్ ని అది పీల్ చేసుకొని త్వరగా దగ్గర పడుతుంది. ఓకే. ఇది ఒక డిఫరెంట్ టిప్, నేను ఎప్పుడు వినలేదు, మీకు కూడా కొత్త. ఒక 5 minutes మనం మూత పెట్టుకొని ఒక 5 minutes తర్వాత చూద్దాం మళ్ళీ. దగ్గరికి వచ్చేసింది, గీ అంతా పైకి వస్తుంది. మనం అడుగు అంటుకోకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. క్లైమాక్స్ వచ్చేసింది మన స్వీట్. అయిపోయినట్టేనా? ఇంకొక 3 minutes, ఇంకొక కొంచెం దగ్గర పడితే అయిపోయినట్టే. కొంచెం లాస్ట్లో మనం కలుపుతూ ఉండాలి. అదే అడుగు అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర పడిపోయినట్టే. ఈ టైంలో మనము ఒక 1 tablespoon, అంతే కదా, 1 tablespoon ఇలాచి పౌడర్ వేసుకోవాలి. అలా గీ పైకి వచ్చేసిందంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకొక 1 minute అంతే. డ్రై ఫ్రూట్స్ కూడా లాస్ట్లో వచ్చి కొన్ని డ్రై ఫ్రూట్స్ గార్నిషింగ్ పెట్టుకుంటాను, మిగతా అన్ని ఇందులో వేసేస్తుంది. వీఆర్ ఆల్మోస్ట్ డన్. యమ్మీగా అనిపిస్తుంది కదా, రెడ్ కలర్లో. అండ్ స్మెల్ కూడా సూపర్ ఉంది, గీ స్మెల్.
మన బీట్రూట్ హల్వా అయితే అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటుంటాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కూల్గా తింటే బాగుంటుంది. నేనైతే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని చూస్తున్నాను. కొన్ని గార్నిషింగ్ పక్కన పెట్టుకుంది కదా, వాటితో ఇలా గార్నిష్ చేస్తుంది పైన. ఇది యాక్చువల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కూల్ అయ్యాక తింటే బాగుంటుంది. బట్ ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. ఇది బీట్రూట్ హల్వా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. వావ్, చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో. టేస్ట్ చేద్దాం. పట్టుకో. ఇదిగో. అమ్మో వేడి ఉంది. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే యమ్మీ టేస్ట్ చాలా సూపర్. గీలో బాగా మంచిగా ఫ్రై అయ్యి ఈ నట్స్తో చాలా సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. టాటా.